హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. వేసవిలో వడగాల్పులు, చెమటకాయలు తదితర సమస్యల బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలి, వేసవి సమస్యలకు ఆయుర్వేదం ఎలాంటి జాగ్రత్తలు చెబుతుంది మొదలైన వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. వడదెబ్బ, చెమట పొక్కులు, కామెర్లు, విరేచనాలు వేసవిలో కనిపించే ప్రధానమైన సమస్యలివే. శరీరం నుంచి నీరు, లవణాలు ధారాపాతంగా బయటకు వెళ్లిపోవటం, తీవ్రమైన ద్రవహీనత కారణంగా ఈ సమస్యలు పుట్టుకొస్తుంటాయి. ముఖ్యంగా వేసవిలో నీటి ఎద్దడి, కలుషిత ఆహారం కారణంగా కామెర్లు ప్రబలుతుంటాయి. చాలామందికి విరేచనాలు పట్టుకుంటూ ఉంటాయి. ఆకలి, దప్పిక వంటి జీవ సంబంధ కోరికలన్నిటినీ చంపేసే ఈ వేసవి వ్యాధుల విషయంలో ముందస్తు అప్రమత్తతే మనకు రక్షణ కవచంగా నిలుస్తుంది. వేసవి వ్యాధుల విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు నిపుణులు. వేసవి కాలంలో సామాన్యంగా మనం 4 రకాల వ్యాధులు చూస్తూ ఉంటాం. అందులో మొదటిది కామల అంటే కామెర్లు, రెండోది విరేచనాలు, మూడోది వడదెబ్బ, నాలుగోది చెమటకాయలు. కామెర్లు అంటే అనగానే శరీరం అంతా పచ్చబడిపోతుంది, అందులో కళ్ళు పచ్చబడతాయి, ముఖ్యంగా మూత్రం పచ్చగా వస్తుంది. దీనికి తోడు ఆయుర్వేదంలో శాస్త్రీయంగా దీనికి మాట చెప్పారంటే కామం లాతీతి కామల అని కొటేషన్ చెప్పారు. కామం అంటే కోరిక, కోరికను తీసేస్తుంది అని. కోరిక అంటే ఏమి కోరిక అంటే ముఖ్యంగా ఆహారం మీద కోరిక. అంటే ఏ ఆహార పదార్థం తినాలి అనే కోరిక ఉండదు. ఈ ఆహారం మీద ఎప్పుడైతే కోరిక తీరిపోయిందో శరీరంలో ఎప్పుడు బలం రాదు, బలం రాకపోతే అన్ని రకాల కోరికలు తీరిపోతాయి. కాబట్టి ముఖ్యంగా కామల అన్ని రకాల జబ్బులకే మూలమవుతుంది. కాబట్టి ఈ కామలను ముఖ్యంగా బాగా తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఇందులో నేల ఉసిరికాయని తీసుకొని ఒక చిన్న గుండ కొట్టి ఒక చిన్న ముద్దగా చేసి ఒక చిన్న కుంకుడుకాయ అంత రసాన్ని కానీ చింకుడుకాయ అంత ముద్దను కానీ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల తీసుకున్నట్టయితే కామలను పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఎండాకాలంలో తీసుకున్నట్టయితే కామలు రాకుండా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది కామల గురించిన విశేషం. రెండోది ఏంటంటే విరేచనాలు, ముఖ్యంగా నీళ్ల విరేచనాలు అవుతూ ఉంటాయి. నీళ్ల విరేచనాలు అవుతూ ఉన్నప్పుడు ద్రవభాగం శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ద్రవాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో నీరు కానివ్వండి, పానకం కానివ్వండి ముఖ్యంగా తీసుకుంటూ విరేచనాలు రాకుండా కాపాడుకుంటూ ఉండాలి. ఇటు విరేచనాలకు వాళ్ళు వచ్చినట్టయితే దానికి ఆయుర్వేదంలో ఒక మంచి మందు ఉంది. దాని పేరు కర్పూర రసం అనే ఒక మందు ఉంది. ఆ మందు ఒక టాబ్లెట్ పొద్దున, అవసరాన్ని బట్టి ఇంకొక టాబ్లెట్ సాయంత్రం వేసుకుంటే ఒక రోజులోనే నీళ్ళ విరేచన తగ్గించే అవసరం చాలా బాగా ఉంది. మూడోది వడదెబ్బ. ఎండలో తిరిగిన తర్వాత వడదెబ్బ కనుక వచ్చినట్టయితే చాలా విశేషమైన మందు ఆయుర్వేదంలో ఉంటుంది. అదేమిటంటే మంచి గంధం. మంచి గంధం అంటే గంధం చెక్క తీసుకొని అరగదీసి తర్వాత పేస్ట్ వస్తుంది, దాన్నే చందనం అంటాం. ఆ పేస్ట్ని 1 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు సామాన్య మానవుడు వాళ్ళ ఏజ్ని బట్టి పొద్దున 1/2 టీ స్పూను, సాయంత్రం 1/2 టీ స్పూన్ నీళ్ళలో కలిపి తాగినట్టయితే వడదెబ్బ నుంచి పూర్తిగా నివారించుకోవచ్చు. నాలుగోది చెమటకాయలు. చెమటకాయలు చాలామంది చూస్తూ ఉంటాం. ఇది ఎక్కువ దురద పెడుతుంటుంది, చాలా చికాకు పెడుతుంటుంది. ఇటు చెమటకాయలు రాకుండా ఉండాలి అన్నట్టయితే పట్టికను తీసుకొని నీళ్ళలో పట్టికను రాత్రిపూట కొంచెంగా ఒక చెంచాడు పట్టిక తీసుకొని ఒక దగ్గర ఒక 1/2 బకెట్ నీళ్ళలో వేసేసి ఆ నీటితో స్నానం చేస్తున్నట్టయితే చెమటకాయలు రాకుండా ఉంటాయి. ఒకవేళ చెమటకాయలు వచ్చిన తర్వాత చికిత్స చేయాలి అనుకున్నట్టయితే ఒక చిటికెడు పట్టిక పొడి ఒక 2 గ్లాసుల నీళ్ళల్లో తీసుకొని పొద్దున, సాయంత్రం తాగినట్టయితే చెమటకాయ నుంచి వచ్చే బాధ లేకుండా, అటు వచ్చే దురదలు అటువంటి లేకుండా శరీరాన్ని కాపాడుకుంటూ ఉండొచ్చు. వేసవి సీజన్లో ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కొని సాఫీగా జీవనం సాగించేందుకు వీలుగా ప్రకృతి మనకు పండ్లు, ఫలాల రూపంలో అమృత పరిష్కారాల్ని అందుబాటులో ఉంచింది. అయితే మనలో చాలా మందికి వీటి విషయంలో అంతగా అవగాహన లేదనే చెప్పాలి. ప్రత్యేకించి ఈ సీజన్లో మాత్రమే దొరికే పుచ్చకాయ, తర్బూజా, తాటిముంజే, మామిడి వంటి పళ్లను తరచూ తీసుకోవటం ద్వారా వేసవి సమస్యల నుంచి మంచి ఉపశమనం పొందొచ్చు. ఎండతాపం, దాని మూలంగా వచ్చే సమస్యల్ని నివారించుకోవచ్చు. కూరగాయల విషయాలకు వస్తే వేసవి కాలంలో చలువ చేసేటువంటి కూరగాయలలో ముఖ్యమైనటువంటివి కీరా దోసకాయలు, తర్వాత కరివేపాకు, తర్వాత కొత్తిమీర, తర్వాత అరటి పుష్పాలు అంటే కదిలి పుష్పము, తర్వాత ఇంకా మామూలుగా బహుశా తెలంగాణలో ఎక్కువ చేస్తుంటారు ఏమిటంటే పచ్చిపులుసు అని చేస్తారు.
దీన్ని మామూలుగా చింతపండు అనేటువంటి చేస్తారు. చింతపండు కొద్దిగా వేసేసి దీంట్లో తీపి మొత్తం మన 6 రుచులను దీంట్లో వేస్తారు. ఆ విధంగా చేసేటువంటి ఆహారం పచ్చిపులుసును కూడా ఎక్కువగా తీసుకోవడం ఆనవాయితీగా సంప్రదాయంగా వస్తుంది. ఇది ఎండాకాలంలో చలువ చేస్తుంది, రుచిగా ఉంటుంది. ఇక ఇట్లా క్యాబేజీ, కాలీఫ్లవర్ మొదలైనటువంటివి కూడా వేసవిలో చలువ చేసేటువంటి పదార్థాలు, తర్వాత తేలిగ్గా జీర్ణమయ్యేటువంటివి. ఇవి శరీరానికి ఉష్ణతాపాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. అదేవిధంగా పళ్ళకు వచ్చినట్లయితే పళ్ళల్లో దానిమ్మ, ఈ దానిమ్మ చలువ చేయడమే కాకుండా విరేచనాలు కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దానిమ్మ, ద్రాక్ష, ఖర్జూర పళ్ళు ఈ పళ్ళను తీసుకోవడము, తర్వాత కమలాలు, తర్వాత బత్తాయిలు, వీటిని పళ్ళను తీసుకోవచ్చు. ఈ పళ్ళ రసాలు కూడా ఉపయోగించవచ్చు. తర్వాత చెరుకు రసం మొదలైనటువంటి ఈ పానీయాలు కూడా తీసుకోవచ్చు. మజ్జిగలో చిటికెడు ఉప్పు, కొద్దిగా శర్కర, 1 టేబుల్ స్పూన్ శర్కర కలిపి దాన్ని కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా నీళ్ళను కూడా తీసుకోవచ్చు. నిమ్మరసంలో కొద్దిగా చిటికెడు ఉప్పు, తర్వాత పంచదార కలిపి వాటిని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా పానీయాలు తీసుకోవచ్చు. ద్రాక్ష పళ్ళు ఫ్రెష్గా దొరకకపోయినట్లయితే ఎండిన ద్రాక్ష పళ్ళను కూడా ఈ విధంగా నీళ్ళలో నానబెట్టి వాటిని తెల్లవారు తీసుకోవడం కూడా ఒక పద్ధతిగా చెప్తుంది. ఇంతే కాకుండా తాటి ముంజలు కూడా శీతాకాలం, ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ న్యాచురల్గా ఉండేటువంటి శీతలమైనటువంటి పదార్థము. ఈ తాటి ముంజలు కూడా ఎక్కువ తీసుకున్నట్లయితే శరీరం వేసవిలో వచ్చేటువంటి ఉష్ణతాపాన్ని మనం చాలా వరకు తట్టుకునే పరిస్థితి మనకు ఏర్పడుతుందండి. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఆయుర్వేదం ప్రధానంగా ఆహారం, విహారం, జీవనశైలిలో మార్పుల్ని చేసుకోవాలని చెబుతుంది. వేసవిలో తేలికగా అరిగే, జిడ్డుగా ఉండే చల్లటి పదార్థాల్ని ప్రతినిత్యం తీసుకోవాలని చెబుతుంది. ఉక్కపోత కారణంగా ఒంట్లో జరిగే ద్రవ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు పాలు, పెరుగు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరకు రసాల వంటి ద్రవ పదార్థాల్ని తరచుగా తీసుకోవాలి. తీక్షణమైన ఉష్ణతాపాన్ని తట్టుకునేందుకు ధారాగృహాల్లో ఉండటం, పల్చటి దుస్తుల్ని ధరించటం, ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండటం వంటి జాగ్రత్తల్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్లో ప్రకృతి సిద్ధంగా లభించే పళ్ళు, ఫలాల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. వేసవిలో ఈ జాగ్రత్తలు మనల్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. వేసవిలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు ఆయుర్వేదం చెబుతున్న జీవన శైలి, పరిష్కార మార్గాల్ని తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూసాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయొచ్చు.